అండ్ ఎడిటింగ్ అండ్ కెమెరా మ్యాన్ డిఓపి అండ్ అందరూ బాగా చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు స్టాండ్ హియర్. ఎందుకంటే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. ఐవ్ గ్రోన్ అప్ సీయింగ్ హిస్ మూవీస్ అండ్ వాళ్ళ ఫేవరెట్ గాడ్ కదా హనుమాన్. మా మూవీలను హనుమాన్ ఉన్నారు. సో ఇద్దరు బ్లెస్సింగ్ మా టీం పైన ఉంటుంది అని విష్ చేసుకుంటాను. అండ్ అండ్ ఐమ్ what I say, and one more thing, I'm coming over in Hyderabad and getting debut in Telugu industries. I'm blessed because na రెండు movies akkada first movie Tarakasura when I debuted, it was a good one. So I hope I get same response over here and all the love from Telugu people. Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి సార్. ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫర్గట్ యూ. అండ్ థ్యాంక్ యూ మై పిఆర్ టీమ్, సాయి సతీష్, గౌతమ్ అండ్ హరి గారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. ఈ ఈవెంట్ ఇంత చక్కగా జరగడానికి వాళ్ళే రీజన్. ప్రతి చోట వాళ్ళు ముందుండి నడిపించారు. అండ్ సి కళ్యాణ్ గారు, ఆయన ఆన్ ది వేలో ఉన్నారు. హీల్ జాయిన్ ద ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు మేము అడగంగానే వస్తా అన్నారు, రీజన్స్ వల్ల ఆగారు. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా స్వాగతం, విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. పర్టికులర్లీ గదని ధరించినటువంటి హనుమంతుడు అంటే సర్వశక్తిమంతుడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ టైటిల్లోనే ఎంతో గొప్ప స్ట్రెంత్ ఉంది. ఇటువంటి టైటిల్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా బసవరాజు గారిని, రేణుక గారిని, ప్రొడ్యూసర్స్ని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ దర్శకులు రోహిత్ని, అంటే చాలా టేస్ట్ఫుల్గా వీళ్ళు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే కిరణ్, రవికిరణ్తో ఇప్పటిదాకా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటన్నది బ్రీఫ్గా చెప్పాడు, బాగుంది. క్లైమాక్స్ గురించి చాలా స్పెషల్గా మెన్షన్ చేశాడు. సో ఇటువంటిది ఏదైతే ఒక డివినిటీని మనం ఆ పవర్ని తీసుకుని ఒక సామాన్యుడు కనుక ఎదుగుతున్నట్టు సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా ఆడుతున్నాయి. రీసెంట్గా మనం చూసిన హనుమాన్ లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు గదాధారి హనుమాన్ కావచ్చు. మీరు నేరేటివ్ స్టైల్ కనుక బాగుండి పాయింట్ బాగుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సైజ్ ఏంటి, వీళ్ళు కొత్త వాళ్ళ లేకపోతే 10 సినిమాలు చేసిన హీరోని ఇవన్నీ చూడరు. సినిమా బాగుంటే ఈ సినిమాతోటే మనకి రవికిరణ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఆయన తలుచుకుంటే హనుమంతుడు చేయగలడు. ఇంకోటి ఏంటంటే తెలుగుకి, కన్నడకి, తమిళ్కి అటువంటి ఏం డిఫరెన్స్ నా దృష్టిలో లేదు. ఇది ఇవాళ రేపు పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమా స్కేలే డిసైడ్ చేస్తుంది ఇది పాన్ ఇండియా సినిమానా, నెక్స్ట్ స్టేట్కి వెళ్తుందా లేదా అన్నది. సో ఆ స్టేజ్కి ఈ సినిమా వెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ టీంని ముందు గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గదాధారి హనుమాన్. మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, గట్టిగా ప్రమోట్ చేయండి. సాయి సతీష్ లాంటి పిఆర్ఓ మీకున్నాడు, ఇంకేంటి. అండ్ నేను చాలా ఇష్టపడే నా తమ్ముడు సాయి సతీష్. నేను పిఆర్ఓలు వీళ్ళందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఏ సినిమా కూడా ప్రజల దాకా వెళ్ళదు. ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నది మీడియా స్ట్రాంగ్గా. వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం మనకి. సో వాళ్ళ కనుసన్నల్లో ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గ్రేట్లీ అప్రిషియేట్ మన డైనమిక్ యాంకర్ శ్రవంతి గారు. షీ ఈజ్ ఆల్వేస్ అమేజింగ్. తను చాలా ఎనర్జెటిక్, చక్కగా టైమ్లీ మాట్లాడతారు ఆవిడ. సో నైస్ ఆఫ్ హర్. అండ్ ఈ టీం అందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. గ్రేట్ లక్ అహెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారి కోసం మాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, సో ఎన్నిసార్లు వచ్చారు హైదరాబాద్కి? ఇది ఫస్ట్ టైమా, ఇంతకుముందు కూడా వచ్చారు? లేదు, హైదరాబాద్ హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. ఓకే, సో మొట్టమొదటిసారి మా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి అఫ్ కోర్స్ మీరు చెప్పారు చిరంజీవి గారు ఫేవరెట్ హీరో అని చెప్పి. సో ఆయన సినిమాల్లో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా వచ్చి స్టాలిన్. ఓకే. అండ్ ఎక్కువసారి చూసింది అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా అందులో నుంచి? ఏదైనా సరే, చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా చెప్పండి, పర్లేదు. చిరంజీవి సార్ డైలాగ్ సూట్ అవుతుందా? చెప్పండి, ఎవరికి సూట్ అవుతుంది. ఆయనలాగా అఫ్ కోర్స్ మనం చేయలేము, జస్ట్ మనం ట్రై చేస్తున్నాం అంతే. చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే.
రెడీ. వీరశంకర్ రెడ్డి మొక్కే గదా అని పీకేస్తే పీక కోస్తా. దట్స్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హీరో గురించి చెప్పేశారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సౌందర్య మ్యామ్. సౌందర్య గారు. ఓహో, ఈయన ఇంకా అక్కడ ఆగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేటెస్ట్గా ఏదైనా చెప్తారేమో అనుకున్నా. ఎస్, ఫర్ ఎవర్ ఫేవరెట్ సౌందర్య గారు. ఇప్పుడు సౌందర్య. ప్రెసెంట్ జనరేషన్ హీరోయిన్ చెప్పండి. సమంత మ్యామ్. ఏహే, అవంతి మ్యామ్. చెప్పండి. సమంత మ్యామ్. సమాంత గారు. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో మిమ్మల్ని అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సార్ ముందుగా కంగ్రాచులేషన్స్. సో పాన్ Thank ఇండియా you. సినిమానా సార్ ఇది? తెలుగు, కన్నడ, హిందీ అయినా ఓన్లీ? మలయాళం అండ్ తమిళ్ ఉందా? ప్రొడ్యూసర్ డైరెక్టర్ పాన్ ఇండియా. Yeah, sir, it's Pan not India. actually Pan India. We started as a Telugu and Kannada bilingual, and Hindi, the content we made that more suitable for entire Indian vast audience to reach more people. We dubbed it into Hindi, so it happened like that. We actually haven't planned the Pan India. It's not Pan India. It's Telugu, proper Telugu and Kannada movie. We dubbed it into Hindi. సో సార్ మామూలుగా చిరంజీవి గారు అంటే మీకు ఫేవరెట్ అన్నారు కదా. సో హనుమాన్ ఆయన బ్యాక్గ్రౌండ్లోనే మీరు సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో సార్ చిరంజీవి గారితో ఏమన్నా మీరు సంప్రదించడం జరిగిందా ఈ సినిమా ఏదన్నా నో దీని సార్, గురించి? నో. యాక్చువల్లీ ఫస్ట్ కంటెంట్ వదలనా, నెక్స్ట్ వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకోవాలని ఉంది సార్. ఓప్ వి గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో డైరెక్టర్ గారు. హలో. Yes, sir. Yes, sir. ఏమంటే ఇప్పుడు రీసెంట్గా అంతకుముందు హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? No, sir. Hanuman is a superhero.